అంకమరావు గారు నమస్తే రాజమౌళి గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం కదా, నిర్మాతలు మాత్రం హీరోలకైతే కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు, కానీ కార్మికుల వేతనాలు పెంచమంటే మాత్రం బడ్జెట్ సరిపోవట్లేదు అనేది మాత్రమే నిర్మాతలు చెప్తారు. అంటే ఎవరు కష్టపడ్డా కానీ కార్మికులు కష్టపడితే మాత్రం పాన్ ఇండియా సినిమాలలో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినప్పుడు మాత్రం రెమ్యునరేషన్ మాత్రం హీరోలకు హీరోయిన్లకు పంచుతారు తప్ప కార్మికులకు పంచరు అనే ఒక అపవాదం మాత్రం సినీ ఫీల్డ్లో ఉంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, ముందుగా మీకు సొంత టీవీ యాజమాన్యానికి, మిత్రులు చిట్టిబాబుకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఏదొచ్చి మనం మాట్లాడుకున్నా ముందుగా ఈ పాన్ ఇండియా మూవీస్ అనేవి పెద్ద నటీనటులు చూసుకుంటా ఉంటే సంవత్సరానికి 10 కూడా రావు. మిగిలిన 110 కానీ 120 కానీ అందుట్లో ఒక 15 మధ్యతరగతి కథానాయకులు ఉంటే కొత్త వాళ్ళతో కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు చిన్నగా ఎదుగుతున్న వాళ్ళతో కావచ్చు, 100 చిత్రాలు విడుదలవుతూ ఉన్నాయి. ఈ 125 చిత్రాల్లో 5% కూడా విజయవంతం కావట్లేదు. ఇది గమనించుకోవాలి. మరి ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది? మరి ఈ ఇబ్బందులు గతంలో ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నాయి కూడా ఒకసారి మనం గమనంలోకి రావాలి. కారణం ఏంటంటే నిర్మాతకి చిత్రం మీద అవగాహన లేకపోవటం, నిర్మాణం మీద అవగాహన లేకపోవటం ఈ యొక్క లోపానికి కారణం అని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలను. మీరు చెప్పినట్లు అగ్ర కథానాయకులకి చిత్రం పరాజయమైన తదుపరి చిత్రానికి వారి యొక్క రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ నిర్మాతకి అలాంటి చిత్రాలు నిర్మించే నిర్మాతలకు నష్టమేం లేదు. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, ఫైనాన్సర్లు వస్తారు, ఓటీటీ లేకపోతే మిగిలిన రకరకాల దాంట్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. అందువల్ల వాళ్ళు ప్యాంటీ చేస్తారు, లేకపోతే రేపు పొద్దున వరల్డ్ చిత్రాలు కూడా నిర్మిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ అటు కాకుండా మధ్యలో నలిగిపోతుందో మాత్రం నిస్సందేహంగా ఏదో ఆశయాలతోటో లేకపోతే ఏదో కోరికలతోటో ఎవరో చెప్పిన దాన్ని నమ్మి చిత్ర నిర్మాణ రంగంలో గడుపెడుతున్నటువంటి కొత్త నిర్మాతలకు వస్తున్నటువంటి ఇబ్బందులు. అలాగే ఒక రకమైనటువంటి నటీనటులను కనుక పెట్టుకొని చిత్రాలు నిర్మిస్తే ఈరోజు వాళ్ళకి థియేటర్లు ఉండవు. ఒకవేళ పొరపాటున థియేటర్లు ఉండవు, అవి రెంట్కుంటాయి. కొంతమంది గుత్తాధిపత్యం చేతిలోనే ఈరోజు చిత్ర పరిశ్రమ నలిగిపోతా ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ ఇబ్బందుల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. నిర్మాతల ఇబ్బందుల గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఏ కాడికి సాంకేతిక నిపుణులు లేకపోతే చిత్రాలు లేవు. నిజంగానే ఒప్పుకుందాం. మనం నటీనటులు లేకపోతే చిత్రాలు లేవు, ఒప్పుకుందాం. అసలు నిర్మాత లేకపోతే అసలు ఏది ఉండదు కదా. నిర్మాత అనేవాడు బతకాలి కదా. నిర్మాతను ఎంతమంది బతికిద్దామని ఎంతమంది నిర్మాత గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సోదరుడు చిట్టిబాబు కూడా సొంత నిర్మాణాలు తీశారు. ఏంటి పరిస్థితి? ఆ రోజు అగ్ర కథానాయకులతో చిత్రాలు నిర్మించాడు. ఎందువల్ల నష్టపోయాడు? ఇవి కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలి మనం. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే ఆనాడు చిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్మాతలకు ఏదైనా ఇబ్బంది ఉంటే పాలు పంచుకునే అగ్ర కథానాయకులు ఈ రోజు లేరు. కారణం ఏంటంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, వారి చిత్రాలు పరాజయం పాలైనా కూడా ఒక 1980 సంవత్సరం వరకు కూడా నిర్మాతకు పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. అట్లాగే పంపిణీదారుడికి పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి. కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళ చిత్రాలు విడుదల సందర్భంలో ముఖ్యంగా మా గుంటూరులో చూసుకుంటా ఉంటే 17 థియేటర్లు ఉంటాయి. ఈ సంక్రాంతికి కావచ్చు, దసరాకి కావచ్చు, ఉగాదికి కావచ్చు, పండగలకి ఒక అగ్ర కథానాయకులు ఒక 5 చిత్రాలు విడుదలవుతూ ఉంటే అందులో 5 రోజులు 10 థియేటర్లు మాత్రమే ఉండేవి. 2వ థియేటరే ఉండేది అగ్ర కథానాయకులకు సంబంధించి. మిగిలిన అన్నిటి కూడా చిన్న చిత్ర కథానాయకులు కథా పరంగా తీసుకున్నటువంటి చిత్రాలు ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. ఈ రోజు అవకాశం లేదు. కారణం ఏంటంటే ప్రేక్షకుడిని థియేటర్కు రాకుండా చంపేస్తుంది నిస్సందేహంగా ప్రభుత్వాలు కూడా ఒక కారణం. ఎందుకంటే ఈరోజు పెద్ద చిత్రాలు 200 కోట్లు 300 కోట్లు పెట్టి పెద్ద నిర్మాతలు నిర్మిస్తా ఉన్నారు. ఎవరి కోసం, ఎందుకోసం నిర్మిస్తున్నారు? ప్రేక్షకులు వాళ్ళ అభిమానాన్ని సొమ్ము తీసుకోవడం కోసమే కదా. మరి ప్రేక్షకులకు వాళ్ళు ఇస్తున్నటువంటి నజరానా ఏంటి? ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అనుమతిస్తున్నాయి. ఇది ఎంతవరకు సబబు? మరి ప్రతి చిత్రంలో కూడా ఇదే కార్మికుడు పనిచేయాలి. మరి పెద్ద నిర్మాతలు ఏదన్నా ఆ కార్మికుడికి అదనంగా ఇస్తున్నారా? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? పెద్ద నిర్మాత కనుక వాళ్ళకి అదనంగా ఇస్తే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ పెద్ద నిర్మాతలు సాంకేతిక నిపుణులకు కావచ్చు, లేకపోతే ఈ రైట్ బాయ్స్కి కావచ్చు, ప్రొడక్షన్ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి ఎవరికి కూడా ₹1 అదనంగా చెల్లించరు, కార్ డ్రైవర్కి కానీ వీళ్ళకి కానీ. మరి కథానాయకుడికి దర్శకులకి
మరి కెమెరామ్యాన్లకి అలాంటి వాళ్ళకి మాత్రం విపరీతంగా రేట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల ఎవరు లెక్క పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు? నిర్మాత నష్టపోతున్నాడు, పంపిణీదారుడు నష్టపోతున్నాడు, వీళ్ళని నమ్ముకొని ఏదైతే చిత్ర థియేటర్ల వాళ్ళు ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు. కారణం ఏంటంటే అగ్ర కథానాయకుడి చిత్రాన్ని గతంలో 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 10,50,00,000 రూపాయలు ఇచ్చేసి ఆ థియేటర్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళకి నష్టాలు కూడా వస్తున్నాయి గత చిత్రాలాగా. ఈ నష్టాలు పూడ్చుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి ఆ నష్టానికి సంబంధించింది ముందు పూడ్చుకుందాం అనే ఉద్దేశంతో అధిక ధరలు పెడుతున్నారు. రావట్లేదు. అభిమానులు ఇంతకు ముందు ఒక్కొక్క కథానాయకుడి చిత్రానికి 10 సార్లు 20 సార్లు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను నా అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన చిత్రం ఊరికి మనగాడు 37 సార్లు చూశాను నేను. కారణం ఏంటంటే ఆ రోజు అందుబాటులో ఉండే ఈ ధరలు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అభిమానులను కూడా చంపేస్తున్నారు వీళ్ళు ధరలు విపరీతంగా పెంచేసి. మరి ఈ రోజు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు. ప్రభుత్వం తప్పు చేస్తుంది, నిర్మాతలు తప్పు చేస్తున్నారు, వీళ్ళిద్దరే తప్పు చేస్తున్నారు. మిగిలిన ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ డిమాండ్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వసూలు చేస్తారు, వాళ్ళని తప్పట్లేదు. కానీ నిత్యం పనిచేసే కార్మికులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ కార్మికుడి యొక్క కోరికలు తీర్చాలి అంటే ఈ రోజు చిన్న నిర్మాతలకు అది సాధ్యం అవుతుందా లేదా ఇది కూడా గమనించుకోవాలి. ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు చాలా తక్కువ వేల సంఖ్యలో ఉండేది ప్రతిరోజు, ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నా కూడా. కానీ ఈ రోజు ఒక చిన్న చిత్రం నిర్మించాలన్నా కూడా ఒక రోజు ఖర్చు పెట్టుకోవాలి అంటే నటీనటులతో సంబంధం లేకుండా 3,50,000 రూపాయలు తక్కువ కావట్లేదు. ఎందుకంటే ఈ వేతనాల ద్వారా. మరి ఒక 50 రోజులు చిత్రం షూటింగ్ చేసుకుంటా ఉంటే 2 కోట్ల రూపాయలు ఇంటికే అవుతున్నాయి, సాంకేతిక నిపుణులకో నటీనటులకో లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో కాకుండా. కానీ దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ విషయాల్లో ముందు ఒక అవగాహన అనేది నిర్మాతకు రావాలి. ఆ తర్వాత నిర్మాతకు సాధక బాధకలు అనేది నటీనటులు ఎటు పట్టించుకోరు, సాంకేతిక నిపుణులు కూడా పట్టించుకోరు. కాబట్టి నిర్మాతలు మాత్రమే ఆలోచించుకుంటే మనం చిత్రాలు నిర్మించకపోతే వచ్చిన కొంపలు అంటుకునే పరిస్థితులు అయితే ఏమి లేవు, అందరూ దాంట్లోకి వస్తారు. అప్పుడు నిర్మాతలు ఐక్యంగా, ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో వాళ్ళకి నిర్మాతలకు ఒక ఐక్యత అంటూ ఉంది. మరి తెలుగు పరిశ్రమకు ఎందుకు లేదో ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ వారికి సంబంధించినంత వేతనాల గురించి నాకు 2 అభిప్రాయాలు అయితే ఏమి లేవు. సహజమే, కాకపోతే వాళ్ళు 30% అడిగారు, ఆ 30% ఇవ్వటం కూడా న్యాయం కాదు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ నిర్మాతల దృష్టిలో పెట్టుకొని అగ్ర కథానాయకుల చిత్రాలకి 30 కాదు 40% తీసుకోండి, వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎటు జనం మీద వేస్తారు, డిస్ట్రిబ్యూటర్ల మీద వేస్తారు, కాబట్టి వాళ్ళకి వచ్చే నష్టం అంటూ ఏమి లేదు. మీరు పెంచితే నిస్సందేహంగా చిత్రాలు నిర్మించే వాళ్ళు దూరం అవుతారు, అందులో సందేహం ఏమి లేదు. ఆ నష్టపోయేది కూడా కార్మికులే. ఓ రకంగా ఇది కూడా ఆలోచించుకోవాలి కార్మికులు. వాస్తవంగా ఇందాక సోదరుడు చిట్టిబాబు చెప్పినట్టు ఇది గుర్తింపు పొందినటువంటి సంస్థ అయితే కాదు చిత్రరంగం వచ్చేదానికి. దీన్ని వ్యాపార రంగంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. సంఘాలకి అనుమతులు లేవు, సంఘాలకు చట్టబద్ధత కూడా లేదు. ఇది కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే వీళ్ళు బయట వాళ్ళు ఇప్పటికి కూడా ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పెడితే దాన్ని కాదని చెప్పని బయట వాళ్ళని పిలిపిస్తుంది కూడా అగ్ర నిర్మాతలే. ఇప్పుడు ఏదన్నా పెట్టేది వాళ్ళే, దాన్ని ఆ నిబంధనల్ని ఉల్లంఘించి చిత్ర నిర్మాణాన్ని చేపట్టి ఈరోజు చిత్రాలు ఈ విధంగా నాశనం అవడానికి కారకులు కూడా అగ్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, అగ్ర కథానాయకులు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాబట్టి ముందుగా వాళ్ళని అందుబాటులో పెట్టే విధంగా చిత్ర నిర్మాణాలు ముందుకెళ్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి. ఇప్పుడు 5-10 చిత్రాల కోసం 115 చిత్రాలు నిర్మించే వాళ్ళు ఇబ్బంది పడటం అనేది న్యాయం కాదు. దీని గురించి ప్రభుత్వ పెద్దలు అలాగే నిర్మాతలు కూడా ఆలోచించుకుంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇది దారిలోకి వస్తాయని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఒక చిత్రం పరాజయం పాలైతే ఆ కథానాయకుకి లేదా ఆ కథానాయకుడికి తదుపరి చిత్రానికి 1 కోటి రూపాయలు కాడి పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? చిన్న నిర్మాత నష్టపోతే నిర్మాత ఒకడే నష్టపోతాడు. రాజమౌళి గారు గమనించుకోండి, ఇక్కడ చిన్న నిర్మాత నష్టపోతే నిర్మాత ఒకడే నష్టపోతాడు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు రారు, ఎవరు అతనికి డబ్బులు ఎవరు, ఏ థియేటర్ రాడు కూడా. కానీ ఒక పెద్ద చిత్రం నష్టపోతే కొన్ని వందల మంది నష్టపోతున్నారు, అభిమానులు నష్టపోతున్నారు, థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఇది గమనించుకోవాలి. రాంబాబు గారు మీరు చెప్పిన సామెత అయితే పిండి కొలది రొట్టె. అంటే పెద్ద నిర్మాతలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, అగ్ర కథానాయకులు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ ఇచ్చిన పర్లేదు, కానీ చిన్న నిర్మాతలకు మాత్రం చూసి తీసుకుంటండి. అంటే కష్టపడేవానికి ఒకే రేటు ఉంటుంది కదా, రోజువారీ దినవారీ కూలీ పనిచేసేవానికి ఒకే రేటు ఉంటుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ సినిమా హీరోలు హీరోయిన్లకు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చే కంటే ఒక పేదవాడి సగటు కార్మికునికి ఎందుకు తగ్గించాలి? అంటే వాడు చేసే రోజువారీ కష్టమే కదా తను చేసేది.
నిస్సందేహంగా మీరు చెప్పింది వాస్తవమే. అదే నేను చెప్పేది. నిర్మాత అంటే వాళ్ళు ఎన్ని చిత్రాలు నిర్మిస్తున్నారు, వీళ్ళు ఎన్ని చిత్రాలు నిర్మిస్తున్నారు. మరి వాళ్ళకి అధిక ధరలో ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? అన్ని చిత్రాలు ఒకటే మీరు చెప్పిన దాని ప్రకారం Yes. వాళ్ళు అదనంగా చెల్లించట్లేదు కదా. పెద్ద నిర్మాతలు పెద్ద చిత్రాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్మికులకి వేతనాలు అదనంగా ఇవ్వట్లేదు కదా. మరి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? ఇది కనుక కంట్రోల్ అయితే ఆటోమేటిక్ అన్ని కంట్రోల్ అవుతాయి. Yes. అది చేయట్లేదు కదా. ప్రభుత్వాలు తప్పని అంటున్నాను, అందుకని నిర్మాతలు తప్పని అంటున్నాను. వాళ్ళు చేసేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటే. అందుకే దీనికి చట్టబద్ధత లేదు. మాకు ఇంత కావాలని డిమాండ్ చేయకూడదు. దానికి చట్టబద్ధత లేదు, అది కూడా ఆలోచించుకోవాలి. మామూలుగా ఈ రోజు 2000 సంవత్సరంలో ఉన్నటువంటి రేట్లు ఈ 2010లో లేవు. 2010లో ఉండదు, 2020లో లేవు. 2020లో ఉండదు, 2025లో లేవు. కానీ ఆ రోజు నుంచి నిర్మాతే కదా బరాయిస్తా ఉంది. ఇవన్నీ సాధక బాధలకు తీరుస్తుంది నిర్మాతే కదా. ఈ రోజు చిన్న నిర్మాతను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క ఫెడరేషన్ వాళ్ళు. అదే పెద్ద నిర్మాతలకు ఈ రోజు బాకీలు ఎన్ని ఉన్నాయో మేము ఛాంబర్ లో కూర్చుంటే తెలుస్తా ఉన్నాయి. కానీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. Right, అంటే right. ఎటు బలైపోతుంది చిన్న నిర్మాతలు, అది నా ఆవేదన.